వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్చత్వారింశః సర్గః. కాత్వం భవసి రుద్రాణాం మరుతాం వా వరాననే వసూనాం వా వరారోహే దేవతా ప్రతిభాసిమి. ఇంకా రావణాసురుడు ఆ పంచవటిలో ఒంటరిగా ఉన్నటువంటి సీతాదేవి దగ్గరకు వచ్చి ఆమె యొక్క సౌందర్యమును పరిపరి విధాలుగా కీర్తిస్తూ ఉన్నాడు. అయితే రావణాసురుడు వచ్చినటువంటి వేషము సాధువు వేషము, సన్యాసి వేషము, యతిగా భిక్షువుగా ఇలా ఈ వేషంలో వచ్చాడు. కావున ఆయన ఏది మాట్లాడినప్పటికీ కూడా సీతాదేవి ప్రతికూలంగా స్పందించడం లేదు. రావణాసురుడు మాత్రము మరి ఆ వేషంలో ఉండి ఈ విధంగా సీతాదేవిని గొప్పగా కీర్తిస్తూ, అసలు నీవు ధరించినటువంటి మాల గొప్పది, నీవు తినేటటువంటి ఆహారము గొప్పది, నిన్ను వివాహమాడినటువంటి భర్త గొప్పవాడవుతాడు అంటే అవన్నీ గొప్పవని అర్థం కాదు, నీవు గ్రహించడం ద్వారా వాటికి గొప్పతనం వచ్చింది అని చెప్పటం ఒక అర్థం. అయితే అసలు గొప్పవి అయితేనే నీవు వాటిని గ్రహించాలి తప్ప సామాన్యమైతే కనుక నీవు వాటిని గ్రహించకూడదు అనేది మరొక అర్థం. ఈ విధంగా కీర్తిస్తూ, నీవు ఎవరివి? వరాననే శ్రేష్టమైనటువంటి ముఖము కలిగినటువంటి దానా, వరారోహే అందమైనటువంటి జఘన ప్రదేశముతోటి సౌందర్యవతిగా భాషించేటటువంటి దానా, ఉత్తమమైనటువంటి వనిత, నీవు మే దేవతా ప్రతిభాసి, నీవు దేవతా స్త్రీలా నాకు కనిపిస్తున్నావమ్మా నీవు. అంతేకాదు మరి వారిలో కూడా దేవతలలో అనేకమైనటువంటి వారు ఉన్నారు కదా, వారిలో కూడా కా నీవు ఎవరివి? కాత్వం రుద్రాణం అంటే రుద్రులకు సంబంధించినటువంటి వారిలో ఒకరివా నీవు? వారికి సంబంధించినటువంటి స్త్రీవా? లేకపోతే మరుద్దేవతలను ఉన్నారు, మరి ఆ మరుద్దేవతలకు సంబంధించినటువంటి స్త్రీవా నీవు? ఏకాదశ రుద్రులు, సప్త మరుత్తులు వీరికి సంబంధించినటువంటి వారివా? లేకపోతే అష్టవసువులు అంటారు, ఆ అష్టవసువులకు సంబంధించినటువంటి స్త్రీవా నీవు? ఆదిత్యులు అంటే మొదలైనటువంటివి అని చెప్పడంతో ద్వాదశాదిత్యులు అని ఉంటారు. అలాగా కాంతివంతమైనటువంటి ఆ ద్వాదశాదిత్యులకు సంబంధించినటువంటి వారిలో ఎవరికైనా సంబంధించినటువంటి స్త్రీవా నీవు అని అంటే సమస్తమైనటువంటి దేవగణములలో శ్రేష్టమైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఉట్టంకించి వారికి సంబంధించినటువంటి స్త్రీవా నీవు? అలా దేవతా స్త్రీలాగా నాకు కనిపిస్తున్నావు. నీవు ఈ దట్టమైనటువంటి ఈ దండకారణ్యంలో, ఈ భూమి మీద, ఈ పర్ణశాల వద్ద ఉండటం ఏమిటి అని అంటూ, నేహ గచ్చంతి గంధర్వా నదేవా నచ కిన్నరా రాక్షసానామయం వాసః కథం నుత్వమిహాగత. పోనీ దేవగణాలకు చెందినటువంటి దానివి అని అనుకుందాము అని అంటే, ఈ దండకారణ్యంలో నివసించేటటువంటి ధైర్యం ఏ దేవగణాలకి కూడా లేనే లేదు అని అంటున్నాడు. గంధర్వాహ నగచ్చంతి, అసలు ఈ ప్రాంతానికి గంధర్వులు ఎవరు కూడా రావడానికి సాహసం చేయరు, రారు. దేవాహ నగచ్చంతి, దేవతలు కూడా ఈ ప్రాంతానికి రారు, కిన్నరులు ఈ ప్రాంతానికి రారు. ఇలాగా సమస్తమైనటువంటి దేవగణములలో ఎవరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఉండడానికి ధైర్యం చెయ్యరు. ఎందుకని అని అంటే, రాక్షసానాం వాసః, ఇది భయంకరమైనటువంటి రాక్షసులకు నివాస స్థానము ఈ దండకారణ్యము. కావున ఇక్కడికి దేవగణములలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా వచ్చి ఉండాలి అని అనుకోరు, అటువంటి సాహసాన్ని ఎవరూ చేయరు. కానీ నీవు కనిపించడానికి దేవకన్యలా కనిపిస్తున్నావు, కానీ దేవగణాలు ఎవరు రారు. కావున నీవు దేవకన్యము కావేమో అనిపిస్తున్నది.
ఎందుకంటే భయంకరమైనటువంటి రాక్షసులకు నిలయమైనటువంటి ఈ ప్రదేశానికి దేవతలు కూడా రావడానికి భయపడుతూనే ఉంటారు. కానీ నీవు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీవెవరు అసలు నీవు అని అంటూ, ఇహ శాఖ మృగా సింహ ద్వీపి వ్యాఘ్రమృగాస్తథా వృక్షాస్తరక్షవ కంకా కథంతేభ్యో న బిభ్యసి. సరే, దేవగణములకు చెందినటువంటి దానివి అయినా కాకపోయినా, పోనీ మానవకాంతవే అయినా అనుకుందాము అనుకున్నా, అసలు ఇక్కడ కేవలము రాక్షసులకు భయపడమే కాదు, ఈ దండకారణ్యంలో ఉన్నటువంటి పులులు, సింహాలు, చిరుత పులులు, వీటి వలననే, క్రూరమైనటువంటి జంతువుల వలనే ఎంతో భయం కలుగుతుంది. అవి కనిపించకపోయినా అవి చేసేటటువంటి శబ్దముల వల్లే వెన్నులో వణుకు పుడుతుంది, భయంకరంగా అనిపిస్తుంది. అటువంటిది మరి నీవు ఒక అబలవయ్యుండి సున్నితమైనటువంటి సౌందర్యవతమైనటువంటి నీవు ఎలా ఇక్కడ ఉండగలుగుతున్నావు అని అంటూ, ఇహ అరణ్యే, ఈ అరణ్యంలో శాఖామృగాహ, అనేకమైనటువంటి కోతులు మొదలైనవన్నీ కూడా ఉన్నాయి. సింహాహ, భయంకరమైనటువంటి కనిపించిన వెంటనే దాడి చేసే సింహములు. ద్వీపి వ్యాఘ్రమృగాహ, ద్వీపి అంటే చిరుత పులి అని, అంటే మచ్చలు కలిగినటువంటి పులిని ద్వీపి అని అంటారు. అలాగా చిరుత పులులు, వ్యాఘ్రాహ అంటే పెద్ద పులులు, వాసనతోటి ఎక్కడ ఉన్నటువంటి వారినైనా పట్టేస్తుందన్నమాట, అందుకని వ్యాఘ్రము అని అంటారు. అలాగా ఇక్కడ సింహములు, చిరుత పులులు, పెద్ద పులులు ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ సంచరించే ప్రదేశంలో ఉండేటటువంటి నీకు ఏమాత్రము భయం కలగట్లేదా? తథా వృక్షాహ, అనేకమైన ఎలుకబంట్లు ఉన్నాయి, శివంగులు ఉన్నాయి, రాబందులు, అదే పక్షి జాతుల్లో బ్రతికి ఉన్నటువంటి వాటిని కూడా పీక్కు తినేటటువంటి రాబందులు, అవన్నీ కూడా ఇక్కడ పక్షుల్లో సంచరిస్తూ ఉంటాయి. మరి అవన్నీ ఉన్నటువంటి ప్రదేశంలో సాధారణమైనటువంటి వారు కానీ, లేకపోతే అడవిలో నివసించేవారు కూడా చాలా భయపడుతూ నివసిస్తారే, అటువంటిది ఇంతటి సౌందర్యవతివి, సౌకుమార్యం కలిగినటువంటి నీవు ఈ అడవిలో వాటన్నిటికీ భయపడకుండా ఎలా నివసించగలుగుతున్నావు? మదాన్వితానాం ఘోరాణాం కుంజరాణాం తరస్వినాం కథమేకా మహారణ్యే నబిభేషి వరాననే. శ్రేష్టమైనటువంటి ముఖవర్చస్సు కలిగినటువంటి ఓయి మహారణ్యే, ఈ గొప్ప అరణ్యంలో, దట్టమైనటువంటి అడవిలో, మదాన్వితానాం కుంజరాణాం, మదమెక్కి ఏ విధంగా వస్తాయో తెలియని విధంగా వచ్చి దాడి చేసేటటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో, ఆ ఏనుగుల యొక్క ఆ ధ్వనులు, అవి చేసే ఘీంకారములు చెవులు చిల్లులు పడే విధంగా చేస్తాయి. అసలు వస్తున్నాయి అంటేనే వాటికి దారి కూడా అవసరం లేదు. మిగతా చిన్న చిన్న జంతువులు వెళ్ళాలి అంటే దారిలో వెళుతూ ఉంటాయి, కానీ మదించినటువంటి ఏనుగులు ఎటు వెళితే అది దారి అవుతుందన్నమాట. కావున దారి కూడా అవసరం లేకుండా ఎటు నుంచి అయినా సరే వచ్చి దాడి చేయగలిగినటువంటివైనా ఆ ఏనుగుల యొక్క ఘీంకారములను వింటూ, ఏకా రాక్షస సేవితాన్ ఘోరాన్ దండకాంచరసి, అసలు ఇక్కడికి వచ్చి ఒక్కదానివే ఉంటూ ఇక్కడ రాక్షసులకు నిలయమై క్రూర జంతువుల చేత ఆవరించబడి ఉన్నటువంటి ఈ దట్టమైన భయంకరమైనటువంటి ఈ దండకారణ్యంలో ఒక్కదానివే ఏ విధంగా తిరుగుతున్నావు, ఏ విధంగా ఇక్కడ ఉండగలుగుతున్నావు? కాశికస్య కుతశ్చిత్వం కిన్నిమిత్తంచ దండకాన్ ఏకాచరసి కళ్యాణి ఘోరాన్ రాక్షస సేవితాన్. కళ్యాణి, మంగళప్రదమైనటువంటి లక్షణములు కలిగినటువంటి ఓ స్త్రీ. ఇంకా అంటున్నాడు, కళ్యాణి త్వం కాశీ, అసలు నీవెవరివమ్మా? నీవు, నిన్ను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. నీవెవరివి? నీ పేరేమిటి? కస్య, ఎవరికి సంబంధించినటువంటి దానివి నీవు? అంతేకాదు, కుతశ్చిత్ ఆగతాసి, అసలు ఏ ప్రదేశం నుండి ఇక్కడికి వచ్చావు? ఇంతటి ధైర్యం ఎలా చేయగలిగావు? కిన్నిమిత్తం ఏకా, అసలు ఎందుకోసం అని చెప్పి నీవు ఒక్కదానివే రాక్షసులు నివసించేటటువంటి ఈ దండకారణ్యంలో నీవు ఎందుకని ఇక్కడ సంచరిస్తూ ఉన్నావు? ఏ కారణంగా నీవు ఇక్కడ ఉండవలసి వచ్చింది అని చెప్పి ఆమె యొక్క వివరములన్నింటినీ కూడా రావణాసుడు సీతాదేవిని అడుగుతూ ఉన్నాడు. అడుగుతుంటే
ఇంకా ఇతి ప్రశస్త వైదేహి రావణేన దురాత్మన ద్విజాతి వేషేణ హితం దృష్ట్వా రావణమాగతం సర్వైరతిథి సత్కారై పూజయామాస మైథిలీ. ఇది ఈ విధంగా చాలా విశేషంగా విలక్షణంగా కీర్తిస్తూ పొగుడుతున్నటువంటి దురాత్మన రావణేన ప్రశస్త, దురాత్మనైనటువంటి దుష్టబుద్ధి కలిగినటువంటి వాడైన ఆ రావణాసురుని చేత ఇంతగా కీర్తించబడుతున్న ప్రశంసించబడుతున్నటువంటి ఆ సీతాదేవి మైథిలి వైదేహి విదేహ వంశమున జన్మించినటువంటిదైనటువంటి ఆ సీతాదేవి అని అన్నారు. ఎందుకు అంటే ఇక్కడ విదేహులు కర్మనిష్ఠులు, ధర్మనిష్ఠులు, వారు ఎంత కష్టములో ఉన్నప్పటికీ, ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ తాము ఆచరింపవలసినటువంటి ధర్మములను మాత్రము విడవకుండా ఆచరించేటటువంటి వారు. ఇక్కడ సీతాదేవి పరిస్థితి చూసినట్లయితే మాయాజింక వెనకాల వెళ్ళినటువంటి తన భర్త రామచంద్రుడు ఆపదలో ఉండి ఆర్తనాదం చేసినట్లుగా ఆ ధ్వని వినిపించింది. ఆయనను రక్షించడానికి లక్ష్మణస్వామిని కూడా పంపించింది. వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు. మరి అలా ఆర్తనాదం చేసినటువంటి తన భర్తకేమైందో అనే బాధ సీతాదేవి మనస్సులో ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ సందర్భంలో వచ్చినటువంటి సాధు పొంగవులని గౌరవించి తీరాలి అంటే అభ్యాగతుడిగా అతిథిగా వచ్చినటువంటి వారిని గౌరవించి తీరాలి అనేది ఆ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని పాటించి ఆ సాధు వేషంలో వచ్చిన సన్యాసి వేషంలో వచ్చినటువంటి రావణాసురుడికి ఉపచర్యలు చేయడానికి, అతిథి మర్యాదలు చేయడానికి సీతాదేవి సిద్ధపడుతూ ఉన్నదనమాట. ఏ విధంగా అయితే తనను నరకటానికి గొడ్డలి ధరించి వచ్చేటటువంటి వాడికి కూడా చెట్టు నీడనే ఇస్తుంది, అలాగే తనను నరుకుతున్నటువంటి గొడ్డలికి కూడా ఆ చందన వృక్షము సుగంధాన్నే అబ్బే విధంగా చేస్తుంది. అలాగే మరి మాయావేషంలో సాధువుగా వచ్చి సీతాదేవిని అపహరించడానికి వచ్చినటువంటి రావణాసురుణ్ణి సీతాదేవి సాధువుగానే భావించి ఆయనకు ఆ రావణాసురుడికి అతిథి సత్కారాలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నదనమాట. ఈ విధంగా ఇతి దురాత్మన రావణేన ప్రశస్త మైథిలి వైదేహి. మరి ఇంతటి ధర్మబుద్ధి, అదేవిధంగా కష్టకాలంలో కూడా వచ్చినటువంటి వారిని ఆదరించేటటువంటి ఇంతటి ధర్మబుద్ధి ఎలా వచ్చింది అంటే వైదేహి విదేహ రాజకుమార్తె కావున ఇంతటి ధర్మబుద్ధి కలిగినటువంటిది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరి అటువంటి సీతాదేవి ఇంకా హితం ద్విజాతి వేషేణ హితం, ఇలాగ సన్యాసి వేషంలో సాధువు వేషంలో హితాన్ని చేకూర్చేటటువంటి వాడిలాగా మాట్లాడుతున్నటువంటి ఆ మాటలతో వచ్చిన ఆ రావణాసురుణ్ణి చూచి, అంటే ఆ వేషంలో ఉన్నటువంటి వాడైన సాధు వేషంలో ఉన్న రావణాసురుణ్ణి చూచి అతిథి సత్కారై పూజయామాస, అతిథి సత్కారముల చేత ఆ సాధువుగా వచ్చినటువంటి రావణాసురుణ్ణి పూజించడానికి ఉపక్రమిస్తూ ఉన్నది. అయితే ఇందులో మరో విశేషం ఏమిటి అంటే తన భర్త ఏదో ఆర్తనాదం చేశాడు, ఆయన ఏ ఆపదలో ఉన్నాడు, మరిది రక్షించడానికి వెళ్ళాడు, ఇతడే ఆపదలో పడ్డాడు. ఈ సందర్భంలో వచ్చినటువంటి మహాత్ములను సాధువులను గనక సేవించినట్లయితే ఈ పుణ్యము వలన తన భర్తకు తన మరిదికి కూడా క్షేమము కలగవచ్చును అనే భావన ఒకటి. దీనితో పాటుగా తాము ఎంత కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా ఇంటికి అతిథిగా వచ్చినటువంటి వారిని సత్కరించాలి, వారిని ఆదరించి తీరాలి అనే ధర్మము ఒకటి. అందువలనే సీతాదేవి ఆ సాధువు వేషంలో వచ్చిన యతివేషంలో వచ్చినటువంటి రావణాసురుడికి అతిథి మర్యాదలు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, సంప్రాప్తాయత్వతిథయే ప్రదద్యాత్ ఆసనోదకే అన్నంచైవ యథాశక్తి సత్కృత్య విధిపూర్వకం. అతిథి కనుక ఇంటికి వచ్చినట్లయితే అతనికి తమ ఇంటిలో తమకు లభ్యమయ్యేటటువంటి వాటిలోనే ఉత్తమమైనటువంటి వాటితోటి ఆ అతిథిని సత్కరించాలిట. తమకు కలిగినంతలోనే ఒక ఆసనం వేసి కూర్చోబెట్టడం, మంచినీళ్లు ఇవ్వటం, కుశల ప్రశ్నలు వేయటం, ఎంతటి వాడి దగ్గరైనా సరే
సానుకూలంగా మాట్లాడటం ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా ఉంటుంది కదా. కావున ఏమీ లేకపోతే కనీసం మంచినీళ్ళు ఇచ్చి సానుకూలమైనటువంటి మాటలతోనైనా సరే వచ్చినటువంటి అతిథిని ఆదరించాలి అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతున్నది. అలా ఆదరించకపోతే ఏమవుతుంది అని అంటే, సర్వం సుకృతమాదత్తే బ్రాహ్మణో నర్చితో వసన్. అలా అతిథిగా వచ్చినటువంటి వాడిని గనక సత్కరించకపోతే, లేకపోతే ఆదరించకపోతే అతడు ఇతడి యొక్క పుణ్యము మొత్తాన్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడట. కావున అతన్ని ఆదరించకపోతే అతడికి వచ్చే నష్టమేమీ లేదు. ఈ ఆదరించని వాడు ఎవరైతే ఉన్నాడో ఇతడి యొక్క పుణ్యం మొత్తం కూడా అతను తీసుకు వెళ్ళిపోతాడు. ఆ విధంగా అంతవరకు చేసినటువంటి పుణ్యం మొత్తాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. కావున అతిథిగా వచ్చినటువంటి వారిని ఆదరించవలసినటువంటి బాధ్యత గృహస్థునిది, గృహిణిది అని చెప్పి మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది. మరి ఇవన్నీ కూడా తెలిసినటువంటిది కనుక సీతాదేవి తాను కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా తన ఇంటి వద్దకు, తన పర్ణశాల వద్దకు అతిథిగా వచ్చినటువంటి, అందులోనూ భిక్షకుడి వేషంలో వచ్చినటువంటి ఆ రావణాసురుణ్ణి అతిథి సత్కారముల చేత పూజించడానికి సిద్ధపడుతూ ఇంకా అంటున్నది, ఉపనీయాసనం పూర్వం పాద్యేనాభినిమంత్ర్య చ అబ్రవీత్ సిద్ధమిత్యేవ తదా తం సౌమ్య దర్శనం. ఎలాగా పూజిస్తున్నది అని అంటే, సౌమ్య దర్శనం, సత్వగుణోపేతునిలాగా సౌమ్యమైనటువంటి మంచివాడిగా కనిపిస్తున్నటువంటి వాడైన సాధువు రూపంలో ఉన్నటువంటి తం ఆ రావణాసురుడికి పూర్వం ఆసనం ఉపనీయ, మొదటగా ఆసనాన్ని వేసి అక్కడ కూర్చోమని చెప్పింది. ఇంకా ఆ తర్వాత పాద్యేన అభినిమంత్ర్య, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి అయ్యా కాళ్ళు కడుక్కోండి అని చెప్పి జలాన్ని, నీటిని అందించింది. తదా సిద్ధం ఇత్యేవ అబ్రవీత్, అయ్యా మీరు ఇంకా భుజించడానికి ఆహారము కూడా సిద్ధముగా ఉన్నది, కావున మీరు ఆ కాళ్ళు కడుక్కుని వచ్చినట్లయితే, కూర్చున్నట్లయితే ఆహారాన్ని మీకు అందజేస్తాను, మీరు భుజించండి అని అంటూ, ద్విజాతి వేషేణ సమీక్ష్య మైథిలి సమాగతం పాత్ర కుసుంభద ధారిణం అశక్యముద్వేష్టుమపాయ దర్శనం న్యమంత్రయద్బ్రాహ్మణవత్తదాంగన. ఈ శ్లోకాల్లో ఎందుకని ఆ రావణాసురుణ్ణి, ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీ తన ఇంటికి వచ్చినటువంటి రావణాసురుణ్ణి ఎందుకని ఈ విధంగా సత్కరించాలి? ఇంట్లో ఎవరూ లేరండి, మళ్ళీ రండి అని చెప్పొచ్చు కదా. అలా చెప్పకుండా సీతాదేవి ఎందుకని ఇంతగా సత్కరించింది అని అంటే, దానికి చెబుతున్నాడు, మరి బ్రాహ్మణ వేషంలోను అంటే సాధువు వేషంలో వచ్చాడు. అలా వచ్చేవాడు పాత్ర కుసుంభధారిణం, మరి పాత్రను ధరించి, అదేవిధంగా అంటే కమండలము, అదేవిధంగా కాషాయ వస్త్రములు ఇవన్నీ ధరించినటువంటి వాడు. అంతేకాదు అపాయ దర్శనం. అయితే రావణాసురుడు ఈమెను అపహరించడానికే వచ్చాడు, కానీ అటువంటి లక్షణములు అతడిలో సీతాదేవికి ఏమీ కనిపించలేదన్నమాట. అందుకని ఈ విధంగా సాధువు వేషంలో వచ్చాడు. అలాగే విధంగా జడలు, అలాగే కమండలము, సన్యాసి ధరించేటటువంటి వస్త్రములు, ఇవన్నీ కషాయ వస్త్రములు ఇవన్నీ కూడా ధరించి వచ్చాడు. అందువలన ఉద్వేష్టం అశక్యం, ఆయన మీద కోపించడానికి కానీ లేకపోతే తిరస్కరించి వెళ్ళిపోమనడానికి కానీ చూస్తే బుద్ధి కలగదనమాట. ఆ విధమైనటువంటి వేషంలో, ఆ విధమైనటువంటి సాత్వికమైనటువంటి మాటలతోటి రావణాసురుడు ఈ విధంగా వచ్చేటప్పటికీ, అలా మభ్యపెట్టేటప్పటికీ అతిథిగా వచ్చినటువంటి రావణాసురుడిని కాదనలేకపోయింది. పైగా ఇంతటి తేజోవంతుడిగా ఉన్నటువంటి వాడిని సత్కరించి తీరాలి అనేటటువంటి భావన సీతాదేవికి కూడా కలిగే విధంగా రావణాసురుడు మాట్లాడాడనమాట. ఇంకా న్యమంత్రయద్ బ్రాహ్మణవత్తదాంగన, వచ్చినటువంటి వాడు బ్రాహ్మణోత్తముడు, సాధుపుంగవుడు, భిక్షువు, కావున ఇతన్ని అతిథి మర్యాదలతోటి గౌరవించాలి అని చెప్పి ఆమె సీతాదేవి ఆ సాధువుగా వచ్చినటువంటి రావణాసురుణ్ణి గౌరవించడానికి, ఆదరించడానికి ఆసనం వేసి పాద్యములిచ్చి ఆహారం తినడానికి ఆహ్వానించింది, ఆదరిస్తూ ఉన్నది. ఇయం బ్రసీ బ్రాహ్మణ
కామమాస్యతాం ఇదం చ పాద్యం ప్రతిగృహ్యతామితి ఇదం చ సిద్ధం వనజాతముత్తమం త్వదర్థమవ్యగ్రమిహోపభుజ్యతాం. కపట సన్యాసి అయినటువంటి ఆ రావణాసురుడికి అతిథి సత్కారం ఏ విధంగా చేసింది సీతాదేవి అనే విషయాన్ని చెబుతున్నాడు. అయ్యా స్వామి, ఇదిగోండి సాధు పొంగవ, ఇదిగోండి మీరు కూర్చునేటువంటి మహాత్ములు కూర్చునేటువంటి ఆసనం ఇదిగో అని చెప్పి మునులు కూర్చునే ఆసనాన్ని చూపించింది. ఇక్కడ సుఖంగా మీరు కూర్చోండి, ఇదిగో మీరు పాదములు ప్రక్షాళన చేసుకోవడానికి తీర్థము అని చెప్పి నీరు ఇచ్చింది. ఇదిగోండి శ్రేష్టమైనటువంటి కందమూల ఫలములు మీరు భుజించడానికి వీటిని తొందర లేకుండా చాలా మెల్లగా సుఖముగా వీటినన్నిటినీ కూడా భుజించండి అని అంటూ నిమంత్ర్యమాణ ప్రతిపూర్ణ భాషిణీం నరేంద్రపత్నీం ప్రసమీక్ష్య మైథిలీం ప్రసహ్య తస్యాపహరణే ధృతం మనః సమర్పయత్ స్వాత్మవధాయ రావణ. ఇంకా సీతాదేవి ఇంత వినయంగా అర్ఘ్యపాద్యములు, ఆసనము, ఆహారము వీటినన్నింటినీ కూడా సమర్పిస్తూ వినయంగా వీటినన్నింటినీ గ్రహించండి మహాత్మా అని చెప్పి ఇలా అంటూ ఉంటే ఇంకా రావణాసురుడు ఓహో ఈమె నన్ను నమ్మింది కావున ఈమెనికి అపహరించడమే తరువాయి అని చెప్పి ఇక మనస్సులో పూర్తి నిశ్చయంతో ఇదే ఆమెను అపహరించేటువంటి తరుణము సమయము అని చెప్పి అనుకుంటూ ముందు ఆమె ఇచ్చేటటువంటి ఆ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ఆమెను అపహరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇతి నిమంత్ర్యమాణ, ఈ విధంగా సీతాదేవి చేత ఆహ్వానించబడుతూ ప్రార్థిస్తూ అతి ఆదరముతోటి అతిథి మర్యాదను పొందుతున్నటువంటి వాడైన ఆ రావణాసురుడు ప్రతిపూర్ణ భాషిణి, నిండు మనస్సుతోటి, నిర్మలమైనటువంటి మనస్సుతోటి అతిథి సత్కారం చేయడానికి సిద్ధపడినటువంటి మైథిలీం, మిథిలా రాజకుమార్తె అయిన సీతాదేవిని ప్రసమీక్ష్య, ఇంకా నరేంద్ర పత్ని, రాజాధిరాజు అయినటువంటి రామచంద్రుని యొక్క పత్ని అయిన ఆ సీతాదేవిని చూచి ఈమె పూర్తిగా నన్ను నమ్మింది అనే నమ్మకం కుదిరిన తర్వాత స్వాత్మవధాయ ప్రసహ్యతస్యాహ, ఇంకా ఆ సీతాదేవిని అపహరించాలి అని చెప్పి పూర్తి నిశ్చయానికి వచ్చారట. అపహరించడం ద్వారా సీతాదేవికి అపకారం జరుగుతుంది అనేది ఒక విషయం అయితే, అలా అపహరించడం ద్వారా తనకే చావును కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అనే విషయాన్ని రావణాసురుడు గమనించలేకపోతున్నాడు. కానీ ఇక్కడ అందుకనే ఆ విషయాన్నే కవి మనకు తెలియజేస్తూ స్వాత్మవధాయ, తన చావును తానే తెచ్చుకున్నట్లుగా, తన చావు కోసం తానే తహతహలాడుతున్నట్లుగా ధృతం, ధైర్యంగా మనః సమర్పయేతు, సీతాదేవిని అపహరించాలి అనే నిశ్చయానికి వచ్చేశాడు రావణాసురుడు. వచ్చి తతస్సువేషం మృగయా గతం పతిం ప్రతీక్షమాణా సహ లక్ష్మణం తదా వివీక్షమాణా హరితం దదర్శత. తతస్సువేక్షం మృగయా గతం పతిం ప్రతీక్షమాణా సహ లక్ష్మణం తదా వివీక్షమాణా హరితం దదర్శతత్ మహద్వనం నైవతు రామ లక్ష్మణౌ. సీతాదేవేమో ఆదరంగా రావణాసురుడికి అతిథి మర్యాదలు చేయడానికి సిద్ధపడింది. రావణాసురుడేమో ఈ సీతాదేవి తనను నమ్మింది కావున ఆమెను అపహరించడానికి ఇదే సరైనటువంటి సమయము అని చెప్పి భావిస్తూ ఉన్నాడు. ఇక అపహరించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. మరి సీతాదేవేమో ఆదరంగా ఈ వచ్చినటువంటి వాడికి, ఆ సాధువేషంలో ఉన్నటువంటి ఆ రావణాసురుడికి అతిథి సత్కారములు చేస్తూనే తన భర్త మరిది తిరిగి వస్తున్నారో లేదో అని చెప్పి ఆ అడవి వైపుకి చూస్తూ ఉన్నదన్నమాట. తతః సువేషం మృగయాగతం సహ లక్ష్మణం. ఇంకా ఆ విధంగా ఆ సన్యాసిని, ఆ భిక్షువుని అతిథి సత్కారం కోసం ఆహ్వానించి అలా కూర్చోబెట్టిన తర్వాత తన భర్త అయినటువంటి రాముడు కూడా వస్తే ఆయనతో పాటు కలిసి ఈ సాధువుని సేవించాలి అని చెప్పి అనుకుంటున్నది. పైగా ఇంకా రాలేదు అని చెప్పి రాముడి కోసం ఎదురు చూస్తూ చక్కటి చక్కటి దివ్యమంగళ విగ్రహుడు, జింకను వేటాడటం కోసం అడవిలోకి వెళ్ళినటువంటి వాడు, అలాగే తాను వెళ్ళడమే కాకుండా
అలా ఆర్తనాదం చేసి తన తమ్ముడిని కూడా ఉన్నటువంటి చోటకి రప్పించుకున్నటువంటి వాడు, అంటే తమ్ముడితో పాటుగా అడవిలో ఉన్నటువంటి వాడు అయిన పతిం తన భర్త అయినటువంటి రాముడి కోసమని వివీక్షమాణ ఎదురు చూపులు చూస్తూ, ఒక పక్క సత్కారం అతిథి సత్కారం చేస్తూనే మరి ఒక పక్క ఆ అడవి వైపుకి రామలక్ష్మణులు వస్తున్నారేమో అని చెప్పి చూస్తూ, హరితం తన్ మహద్వనం దదర్శ, పచ్చనైనటువంటి చెట్లతో కూడిన దట్టమైనటువంటి ఆ దండకారణ్యాన్ని మరలా మరలా రాముడు వస్తున్నాడేమో లక్ష్మణుడు వస్తున్నాడేమో అని చెప్పి అలా అటు చూస్తూనే ఒకవైపు ఇటు అతిథి మర్యాదలను చేయటానికి సిద్ధపడుతూ అతిథి మర్యాదలు చేస్తూ ఉన్నది. కానీ రామలక్ష్మణవు నైవ దదర్శ, రామలక్ష్మణులు ఆమెకు దూరంగా కూడా అక్కడ ఇంకా కనిపించలేదు. తన ఆశ్రమానికి వస్తున్నట్లుగా రామలక్ష్మణులు కనిపించలేదు. సీతాదేవి మాత్రం రామలక్ష్మణుల కోసం ఎదురు చూస్తూ తన వద్దకు, అంటే ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చినటువంటి వాడైన ఆ సాధువు రూపంలో ఉన్నటువంటి రావణాసురుడికి అతిథి సత్కారములను ఆ పూజను చేస్తూ ఉన్నది. మరి రామలక్ష్మణులు వచ్చేలోపే సీతాదేవిని అపహరించాలి అనుకుంటున్నాడు రావణాసురుడు. రామలక్ష్మణులు వస్తే వారితో పాటు కూడా కలిసి ఈ అతిథిని సత్కరించాలి, మరింతగా పూజ చేయాలనుకుంటున్నది సీతాదేవి. మరి ఈ సందర్భంలో రావణాసురుడు ఏ విధంగా సీతాదేవిని అపహరించాడు, ఇంకా రావణాసురుడు సీతాదేవిని మభ్యపెట్టడానికి మాట్లాడినటువంటి విశేషమైన విలక్షణమైనటువంటి మాటలేమిటి, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కాత్వం భవసి రుద్రాణం మరుతాం వా వరాననే, వసూనాం వా వరారోహే, దేవతా ప్రతిభాసి మే, నేహ గచ్చంతి గంధర్వా న దేవా న చ కిన్నరాః, రాక్షసానామయం వాసః కథన్ను త్వమిహాగతా, ఇహ శాఖా మృగాః సింహాః ద్వీపి వ్యాఘ్రమృగాస్తథా, వృక్షాస్తరక్షవః కంకాః కథం తేభ్యో న బిభ్యసి, మదాన్వితానాం ఘోరాణాం కుంజరాణాం తరస్వినాం, కథమేకా మహారణ్యే న బిభేషి వరాననే, కాశికస్య కుతశ్చిత్వం కిన్నిమిత్తం చ దండకాన్, ఏకాచరసి కళ్యాణి ఘోరాన్ రాక్షస సేవితాన్, ఇతి ప్రశస్తా వైదేహీ రావణేన దురాత్మనా, ద్విజాతివేషేణ హతం దృష్ట్వా రావణమాగతం, సర్వైరతిథి సత్కారైః పూజయామాస మైథిలీ, ఉపనీయాసనం పూర్వం పాద్యేనాభినిమంత్ర్య చ, అబ్రవీత్ సిద్ధమిత్యేవ తదా తం సౌమ్య దర్శనం, ద్విజాతివేషేణ సమీక్ష్య మైథిలీ సమాగతం పాత్ర కుసుంభధారిణం, అశక్యమద్వేష్టుమపాయ దర్శనం న్యమంత్రయద్బ్రాహ్మణవత్తదాంగనా, ఇయం బ్రసీ బ్రాహ్మణ కామమాస్యతాం, ఇదంచ పాద్యం ప్రతిగృహ్యతామితి, ఇదంచ సిద్ధం వనజాతముత్తమం త్వదర్థమవ్యగ్రమిహోపభుజ్యతాం, నిమంత్ర్యమాణః ప్రతిపూర్ణభాషిణీం నరేంద్రపత్నీం ప్రసమీక్ష్య మైథిలీం, ప్రసహ్య తస్యాహరణే ధృతం మనః సమర్పయత్ స్వాత్మవధాయ రావణః, తతః సువేషం మృగయాగతం పతిం ప్రతీక్షమాణ సహ లక్ష్మణం తదా, వివీక్షమాణ హరితం దదర్శ తద్మహద్వనం నైవ తు రామలక్ష్మణౌ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే షట్చత్వారింశః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.